వెల్కమ్ టు B6 న్యూస్. నేను మిస్ మలత. యాదగిరిగుట్ట మండల పరిధిలోని వంగపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం గ్రామ సర్పంచ్ కానుగు కవితా బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం మహిళలకు అభయహస్తం దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ముందుకు వస్తుందన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఉద్దేశంతో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన తీసుకొచ్చారన్నారు. ఆనాడు ఇందిరమ్మ పరిపాలన తరహాలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది అని తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన కొందరు వాలంటీర్లుగా నియమించి చదువు రాని వారికి సహాయంగా దరఖాస్తులు నింపి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కానుగు బాలరాజు, కాంగ్రెస్ శ్రేణులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ వచ్చినాక ఎంక్వైరీ చేస్తే ఇన్ని కావాలి గ్రామ పంచాయతీ కంటే పెట్టంగానే ఇల్లు రాదు, పెట్టంగానే ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ చెక్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన కోసం, ప్రజల కోసం ముందుకొచ్చి ఆరు గ్యారంటీల మీద ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి చేయాలని అనుకుంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు అయితే మరి కేసీఆర్ ప్రభుత్వంలో అయితే రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఏదిగినా మనకు అందలేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ ప్రజా పాలన కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ప్రతి ఒక్కటి రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి. ఈ 6 గ్యారంటీల స్కీమ్లు అయినా మన గృహలక్ష్మి కానీ, రైతు బంధు కానీ, పిల్లలకు కాలేజీ 5 లక్షల గ్యారంటీ కానీ, గ్యాసులు కానీ ప్రతి ఒక్కటి మనము అందిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రజాపాలనలో భాగంగా గత పాలకులు 9.5 సంవత్సరాల నుండి చేయలేని పథకాలు. ఎందుకంటే పేదోళ్ళు ఇంతవరకు రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేవు, ఇల్లు లేవు. ఇందులో భాగంగా ఏ పేదవాడికి అయితే ఇల్లు లేవు, రేషన్ కార్డు లేవు, 6 పథకాలపై ప్రతి ఒక్క పేదవాడు వచ్చి దరఖాస్తు చేసుకునే విధంగా ప్రజల వద్దకే పాలన అనే నినాదం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి పేదవాడికి ఈరోజు మన ఎమ్మెల్యే వీళ్ళ ఐలన్న విప్పు గారు ఉన్నాడు కాబట్టి ఆయన చేతుల మీదుగా ప్రతి ఒక్క పేదోడికి 6 పథకాల స్కీమ్ లో భాగంగా ప్రతి పేదవాడికి అందించే విధంగా మా వంతు కృషి ఈ వంగపల్లి గ్రామంలో ఖచ్చితంగా ఉంటుంది, మా మండలంలో ఉంటుంది, ఆలయ నియోజకవర్గంలో ఉంటుంది. ఐలన్న అన్నదండలతోని ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అందే విధంగా కృషి చేస్తాం.